వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. మదురై చండీగఢ్ రైలు దోపిడీ జరిగింది ఈ ప్రాంతంలోనే. ప్రస్తుతం మనము స్పాట్లో ఉన్నాం. గత 2 రోజుల కిందట అల్లూరు రోడ్డు వద్ద ఈ దోపిడీ జరగడం జరిగింది. మంగళవారం అర్ధరాత్రి ఈ దోపిడీ జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఈ రైల్వే ట్రాక్ ఈ ప్రాంతంలోనే దోపిడీ దొంగలు ఒక పథకం ప్రకారము సిగ్నల్స్ని మార్ఫింగ్ చేసి దాన్ని దోపిడీకి పాల్పడడం జరిగింది. సుమారు ఒక S2, S3, S4 బోగీలలో కూడా వాళ్ళు మహిళల వద్ద ఉన్న గోల్డ్ చైన్స్, బ్యాగులను మొత్తము దోచుకొని వెళ్ళడం జరిగింది. ప్రస్తుతము ఈ ప్రాంతంలోనే రైలును నిలిపివేయడం జరిగింది. సిగ్నల్ వేసి వాళ్ళు టెక్నికల్గా నిలిపివేసి ఈ దోపిడీ చేయడం జరిగింది. ఈ జరిగిన వెంటనే పోలీసులు, రైల్వే శాఖ అధికారులు అప్రమత్తమయ్యేటప్పటికీ దోపిడీ దొంగలు మొత్తము అక్కడి నుంచి పరారవడం జరిగింది. అయితే చండీగఢ్ మదురై ఎక్స్ప్రెస్ అయితే నెల్లూరు గూడూరు నిలపకుండానే వాళ్ళు నేరుగా చెన్నైకి వెళ్ళి అక్కడ వాళ్ళందరినీ ఎలా జరిగింది ఏంటి అనేది కూడా పరిశీలించి వాళ్ళ దగ్గర నుంచి మొత్తం ఎంత గోల్డ్ పోయింది, ఏమేమి నగలు, అదేవిధంగా నగదు పోయింది అనే విషయాన్ని కూడా వాళ్ళు రైల్వే పోలీసులు సేకరించడం జరిగింది. అయితే ప్రధానంగా మనం చూస్తున్నాము ఇది ఇక్కడే ఈ ప్రాంతంలోనే రైల్వే సిగ్నల్ ఈ సిగ్నల్ దగ్గర మామూలుగా ఏంటంటే వాళ్ళు అంటే బాగా రైల్వే శాఖలో ఈ సిగ్నల్స్ మీద పట్టున్న వాళ్ళే ఈ దోపిడీకి పాల్పడి ఉంటారని కూడా మనం అనుకోవచ్చు. సిగ్నల్ ఒక్కసారిగా పడ్డంతో మామూలుగా చండీగఢ్ మదురై వచ్చే ఎక్స్ప్రెస్ నిలిచిపోయింది. ఎందుకో సిగ్నల్ పడిందని వెంటనే వాళ్ళు సుమారు 5-6 మంది కత్తులు, రాడ్లు తీసుకొని S2, S4, S5 బోగిల్లోకి వెలువడి చంపేస్తామంటూ వాళ్ళ మెళ్ళో నిద్రపోతున్న వాళ్ళ మెళ్ళో నుంచి బంగారు గొలుసులు, వాళ్ళ దగ్గర చైన్లు, అదేవిధంగా బ్యాగులను మొత్తం వాళ్ళు లాక్కుని వెళ్ళడం జరిగింది. అయితే రైల్లో సిఆర్పి పోలీసులు ఉన్నప్పటికీ వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి. మేల్కొని S2, S3, S4 బోగిల దగ్గరికి వచ్చేటప్పటికే వాళ్ళు చీకట్లో అక్కడి నుంచి పరారవ్వడం జరిగింది. అయితే పోలీసులు వెంటనే సమాచారం అందిన నెల్లూరు నుంచి బిట్రకుంట, అదేవిధంగా కావలి నుంచి కూడా పెద్ద ఎత్తున పోలీసులు ఆ ప్రాంతం మొత్తం గాలించడం జరిగింది. అప్పటికే వెళ్ళిపోవడం జరిగింది. ప్రస్తుతం మనము చూస్తున్నాము ఈ సిగ్నల్ కాడి నుంచే మామూలుగా సిగ్నల్ పడ్డం వల్లనే చండీగఢ్ మదురై ఎక్స్ప్రెస్ నిలిచిపోవడం జరిగింది. ప్రధానముగా ఇక్కడ ఈ ప్రాంతంలోనే ఆగిపోవడం వల్లే అర్ధరాత్రి సమయంలో దొంగలు బీభత్స వాతావరణాన్ని సృష్టించి చంపుతామని కూడా వాళ్ళ దగ్గర నుంచి బంగారు నగలు, అదేవిధంగా నగదును దోచుకెళ్ళడం జరిగింది. నెల్లూరు బిట్రగుంట మధ్యలో అల్లూరు రోడ్డు ఉంది. మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకునింది. అయితే ప్రధానంగా ఈ ప్రాంతంలో అడవి ప్రాంతం మాదిరిగా ఉంది. ఈ ప్రాంతంలో ఎవరు అసలు ఒకవేళ పోలీసు కానీ అదేవిధంగా ఎవరైనా రావాలన్నా సుమారు ఒక గంట పైగానే పడుతుంది. ఇటు నెల్లూరు నుంచి, కావుల నుంచి రావాలన్న పోలీసులు ఆలస్యం అవుతుంది. మనం ఇప్పుడు చూస్తున్నాము అంటే ఇటు విజయవాడ వైపు నుంచి ఇటు చెన్నై వైపుకు వెళ్ళే ట్రైన్ కూడా గూడ్స్ చూస్తున్నాము. అల్లూరు రోడ్డు అంటే మామూలుగా అంటే బిట్రకుంట, కావలి ప్రాంతానికి శివారు ప్రాంతము. ఈ శివారు ప్రాంతాల్లో అయితే అడవి మాదిరిగా ఉంటుంది, అడవి ప్రాంతం మాదిరిగా ఉంటుంది. కనీసము ట్రైను ఆపి దోపిడీ జరిగిన గంట సేపు కూడా ఎవరు ఆ ప్రాంతానికి పోలీసులు కూడా చేరే పరిస్థితి అయితే ఉండదు. దానికోసమే వీళ్ళు ఒక పథకం ప్రకారము ఇక్కడ దోపిడీ చేసినట్లు కూడా మనకు స్పష్టమైతే అవుతా ఉంది. అయితే ఇది బాగా అంటే గతంలో బిట్రకుంటకు చెందిన వాళ్ళు ఇలాంటి నేరాలు చేస్తారు. అయితే వాళ్ళ మీద కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. పాత నేరస్తులను కూడా ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే ఎక్కువగా బిట్రకుంటలో రైల్వే సిబ్బంది ఎక్కువ ఉంటారు. అయితే వాళ్లకు రైల్వే శాఖ మీద బాగా పట్టు ఉంటుంది. వాళ్ళే నేరాలు కూడా ఆ ప్రాంతంలో చేసేవాళ్ళు ఉన్నారు కాబట్టి పాత నేరస్తులను కూడా పోలీసులు ఇప్పటికే విచారిస్తున్నారు. అయితే స్టూవర్ట్పురమా లేదంటే బిట్రగుంటకు చెందిన వాళ్ళ అనేది కూడా అనుమానాలు ఉన్నాయి. వీడియో ప్రదీప్తో గయాజ్, ఆర్టీవీ, అల్లూరు
జంక్షన్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.